తెలుగు చిత్రసీమలో నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ తర్వాత అంతటి అందగాడు, ఆజానబాహుడు, అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడిగా హీరో హర్నాథ్కు పేరు తెచ్చుకున్నారు. మద్రాస్ వీధుల్లో ఎంతో పొడుగ్గా అందంగా నడుచుకుంటూ వెళుతోన్న ఆయన్ను చూసిన ఓ నిర్మాత తన సినిమాలో అవకాశం ఇవ్వడంతో హరినాథ్ వెండితెరకు పరిచయమయ్యారు. అక్కడి నుంచి ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. హరినాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ్ రాజు. ఆయన తండ్రి బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథ రచయితగా పేరు పొందారు. హరినాథ్కు ఒక కుమారుడు శ్రీనివాసరాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. కాకినాడలోని పిఠాపురం రాజా పిఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లోనే హరినాథ్ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు గెలుచుకున్నారు. ఆయన తండ్రి వరహాలరాజు కూడా నటుడే. పైగా అక్కినేని నటించిన మాయాలోకం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. హరినాథ్ తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి కాగా, ఆయన కెమెరా ముందు నిలుచున్న మొదటి చిత్రం ఋష్యశృంగ. ఆ తర్వాత భక్త శబరి, మనోరమ, సహస్ర చిరుచ్ఛేద, అపూర్వ చింతామణి వంటి చిత్రాల్లో నటించి తన నటన ప్రతిభను చాటుకున్నారు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తాను ఆ వరుసలో ఉన్నారని నిరూపించుకున్నారు. ఆయన కెరీర్లో కీలక మలుపు సీతారామ కళ్యాణ చిత్రం. ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ రాముడి వేషానికి యువ నటుడిని ఎంపిక చేయాలని భావించారు. ఒకరోజు పాండి బజార్లో హరినాథ్ కనిపించగా ఎన్టీఆర్ ఆయన చూసి తన సినిమాలో రాముడి వేషం వేయమని అడిగారు. మేకప్ టెస్ట్లో పాల్గొని ఫెయిల్ అయితే కెరీర్ ఏమవుతుందోనని భయపడిన హరినాథ్ తనపై తనకు నమ్మకం ఉందని ఎన్టీఆర్తో చెప్పారు. ఎన్టీఆర్ నవ్వి స్వయంగా నుదుట తిలకం దిద్ది టెస్ట్కు సిద్ధం చేశారు. చివరికి హరినాథ్ రాముడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో లక్ష్మణుడిగా శోభన్ బాబు, భరతుడిగా కొమ్మినేని శేషగిరిరావు నటించారు. అయితే ఇంతటి గుర్తింపు తెచ్చుకొని పరిశ్రమలో బిజీ అవుతోన్న తరుణంలోనే హరినాథ్ వ్యసనాలకు లోనయ్యారు. పౌరాణిక పాత్రలు పోషించేటప్పుడు ఎన్టీఆర్ ఎంతో నిష్ఠగా ఉండేవారు. కానీ హరినాథ్ రాముడి వేషం వేసుకుని కూడా సిగరెట్లు కాల్చేవారని అప్పట్లో వదంతులొచ్చాయి. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడి మందలించారట కూడా. కానీ ఎంత ప్రయత్నించినా హరినాథ్ ఆ బలహీనతను వదులుకోలేకపోయారు. ఎదిగే సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాల బారిన పడితే వారి జీవితం అస్తవ్యస్తమవుతుందనేందుకు ఆయన జీవితం నిదర్శనం. చేజేతులా తన అద్భుతమైన కెరీర్ను నాశనం చేసుకున్నారు హరినాథ్.